హాయ్ అండి. ఇదైతే ఈరోజు మార్నింగ్ రొటీన్ అనమాట. ఇంకా పిల్లలకైతే ఈరోజు హాఫ్ డేనే ఎగ్జామ్ ఉంది. మధ్యాహ్నంగా వచ్చేస్తారు. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసమైతే కొంచెం పిండి ఉందని చెప్పేసి ఉల్లిపాయ ముక్కలు అవి వేసి కొంచెం రొట్టె కింద వేసేసానండి. ఇంకా బియ్యం అయితే కడిగి పెడుతున్నాను. ఇంకా కొన్ని రోజులుగా అయితే మన ఛానల్‌లో మినీ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయలేదనమాట. ఇద్దరు ముగ్గురు చాలా ఇంట్రెస్ట్‌గా అయితే అడుగుతున్నారు. అక్క మినీ వ్లాగ్స్ పోస్ట్ చేయండి అని చెప్పేసి. సో, అందుకని చెప్పేసి మళ్ళీ ఈరోజైతే మినీ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఇంక బియ్యం కడిగి పెట్టేశాను. ఇంక ఈరోజు వంట కోసమైతే సాంబార్ చేస్తున్నారనమాట. కుక్డ్ వారు వచ్చేసి మన కోసం అని చెప్పేసి కొన్ని మసాలా పౌడర్లు అయితే సెండ్ చేశారండి. దాంట్లో ఇది వచ్చేసి మధ్యాహ్నం లంచ్ కోసం తయారు చేసే సాంబార్ పౌడర్ అండి. చింతపండు ఉపయోగించకుండా చేసే సాంబార్ పౌడర్ అనేది వాళ్ళు లాంచ్ చేశారు. కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది కదా. చింతపండే లేకుండా మన సాంబార్ అనేది ఈజీగా పెట్టేయచ్చు. ఇంకా దీంట్లో పెద్ద ప్యాకెట్ కూడా ఉంటుంది అనమాట. దాంట్లో అయితే పప్పు కూడా ఉడకబెట్టేసి వచ్చేస్తుంది. ఇంకా కావాల్సిన కూరగాయలు అయితే తీసుకొచ్చేసానండి. ఫేస్బుక్లో ఒకళ్ళు అడిగారు అనమాట, ఎందుకు ఇన్ని రకాలు చేస్తావు మీరు డబ్బున్న వల్ల అని చెప్పేసి. నేను ఇది వరకు మీద ఇప్పుడు చాలా తగ్గించాను. రోజుకి 2 రకాలే చేస్తున్నాను. అయినా చూపిస్తున్నానండి. ఇన్ని కూరగాయలకి పాలకి అన్నిటికీ కలిపి రూ. 121 అయిందనమాట. మీకు అర్థం కదా, తమిళ్లో ఉంది కాబట్టి. సో అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. ఇంక ఈ రోజు అయితే చాలా సింపుల్గా త్వరగా అయితే నేను కుక్కుడువారి మసాలా ఉపయోగించి సాంబార్ పెట్టేశానండి. పొటాటో ఫ్రై చేసేసాను. లంచ్ వచ్చి మా అబ్బాయి అయితే పంపించేసాను. బాక్స్ అయితే వీడియో తీయలేదు. ఇంకా మధ్యాహ్నం అయితే టీవీ చూస్తూ కొంచెంగా స్వీట్ కార్న్ ఉడకపెట్టుకుని అయితే తినేసామన్నమాట.